మామూలుగా ఎవరైనా 24 గంటల్లో జాబితా ఇచ్చేస్తారు. మొన్న అక్కడ కూడా కేంద్రంలో కూడా ఏం చేశారు, ఈ మరుసటి రోజు మధ్యాహ్నానికే ఈవినింగ్కి వచ్చేసింది కదా. సో ఓకే, అది రైట్. సో మంత్రివర్గం ఒక అద్భుతమైన కాంబినేషన్ అండి. సీనియారిటీకి ప్రాధాన్యత ఇస్తూ యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తూ నిన్నటి అనుభవం రేపటి అవసరం కలగలిపి ఇంకా సామాజిక వర్గాల కూర్పు, ప్రాంతీయ కూర్పు, అన్ని ప్రాంతాల నన్ను మొన్న ఒక ఫ్రెండ్ అడిగాడండి, ఒక్క మొక్కలో ఈ 5 ఏళ్ళు మీరు ఏం చేస్తారో చెప్పండి అంటే నేను చెప్పింది ఏంటంటే అన్ని ప్రాంతాల అభివృద్ధి, అన్ని వర్గాల సంక్షేమం. అన్ని ప్రాంతాల అభివృద్ధి, అన్ని వర్గాల సంక్షేమం. అదే చంద్రబాబు నాయుడు గారు టీడీఎల్పీ ఎన్డీఏ లెజిస్లేచర్ పార్టీ మీటింగ్లో కూడా ఏం చెప్పారంటే అమరావతి మన రాజధాని, విశాఖపట్నం ఆర్థిక రాజధాని, కర్నూలుని అభివృద్ధి చేస్తాము, పారిశ్రామికంగా అన్ని రకాలుగా చేస్తాం. వాస్తవానికి అది గత 5 సంవత్సరాల్లో ఆయన చేశారు. 2014 నుంచి 19 ఆయన చేశారు. కాబట్టి నిన్న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాత్రి తిరుమల వెళ్ళారు. ఈరోజు ఎంత హెక్టిక్ షెడ్యూల్ అంటే ఈరోజు ఉదయం తిరుమల దర్శనం, వెంటనే వచ్చి విజయవాడ అమ్మవారి దర్శనం, మళ్ళీ తర్వాత సెక్రటేరియట్కి బయలుదేరినప్పుడు ఏమైందంటే రైతులు దారిలో పెద్ద ర్యాలీ రిసీవ్ చేసుకుంటారని తెలుసు, కానీ దాదాపు 12 కిలోమీటర్లు పూల మీద నడిపించారు కారుని. వాళ్ళ ఉత్సాహం చూసి బాబు గారు కూడా అప్పటి వరకు కాసేపు డోర్ ఓపెన్ చేసి నిలబడి ఆ తర్వాత ఏం చేశారంటే ఓపెన్ టాప్లోకి వచ్చారు, రూప్ టాప్ ఓపెన్ చేసి బయటకు వచ్చారు. బయటకు వచ్చి స్లోగా సీడ్ యాక్సెస్ రోడ్ నుంచి సెక్రటేరియట్ వరకు స్లోగా. అంతే కదా, వాళ్ళు చేసిన త్యాగం చిన్న త్యాగం కాదు కదండి, అసలు ఆషామాషి త్యాగం అయితే. నేను అది లైవ్లో చూస్తూ ఆ ఓపిక, ఆ ఎనర్జీ నిజంగా మానవ మాతృడికి సాధ్యం కాదండి. ఎందుకంటే ఎన్నికల ప్రచారంలో సేమ్ టైం మనం అటువైపు నుంచి కూడా ఆలోచించాలి. ఎన్నికల ప్రచారంలో మండు టెండలో 3 సభలు పెట్టినప్పుడు ఇందాక ఏదో జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి నాకు ఆ సత్తు ఉంది అన్నాడు. మాటలు కాదు, నిన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి ఇంట్లో నుంచి బయటికి రాని రోజుల్లో మండు టెండల్లో 74 సంవత్సరాల వయసున్న చంద్రబాబు నాయుడు గారు ఎండతో పోటీ పడి మళ్ళీ రాత్రికల్లా వీడియో కాన్ఫరెన్స్ వచ్చేది. ఒక టీచరు స్కూల్ పిల్లలకి ఎలా అయితే నారాయణ శ్రీచైతన్య రోజు ఎలా అయితే రుద్దుతారో ఎన్నికల ప్రచారం జరిగిన ప్రతిరోజు టెలికాన్ఫరెన్స్ కానీ వీడియో కాన్ఫరెన్స్ కానీ, ఆఖరికి కౌంటింగ్ రోజు తెల్లవారుజామున 4:30కి టెలికాన్ఫరెన్స్ అండి. ఆ రోజు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఆయనకి అవి చేయకపోతే, అలాంటి చేయకపోతే ఆయనకు ఒక రకమైన ఆరోగ్య కారణం కూడా అదే కావచ్చు. వెంకటకృష్ణ గారు కౌంటింగ్ కి ముందు రోజు రాత్రి క్లాస్ తీసుకున్నారు. మళ్ళీ తెల్లవారుజామున 6ంటికే కౌంటింగ్ సెంటర్కి వెళ్ళాలని చెప్పేసి అందరు రెడీ అవుతుంటే 4:30కి 5ంటికి సార్ లైన్లోకి వచ్చి మళ్ళీ మీరు ఇవే చెప్తున్నారు. పోలింగ్ అయిన తర్వాత 3 రోజులకో 4 రోజులకో ఆయన భువనేశ్వర్ గారు హెల్త్ చెకప్ వాటి కోసం వేరే విదేశాలకు వెళ్ళారు కదా, ఇటలీ సమయం. అక్కడ నుంచి కూడా ఎవ్రీ మార్నింగ్ టెలికాన్ఫరెన్స్ చేశారంట. మీ వాళ్ళే చెప్తా ఉంటారు, మా సారు చూడు రెస్ట్ తీసుకోవచ్చు కదా ఈ 4 రోజులు అన్నా అంటే ఇదేంటంటే కనీసం మాకన్నా రెస్ట్ కదా అని. పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి అంటే ప్రతి అంశం ఇప్పుడు నాలాంటి మొదటిసారి పోటీ చేసిన వాళ్ళకైతే ఒక ఎడ్యుకేషన్ అన్నమాట. ఎన్నికల ప్రక్రియలో